టీనేజ్‌లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. మనం లవ్ చేసిన అమ్మాయితో సెక్స్ చేయొచ్చా? మన పార్ట్నర్‌తో మనం సెక్స్ చేయొచ్చా అని. లవర్స్ గానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే, ఈ వీడియో ఖచ్చితంగా మీకు సెక్స్ ఏంటిది అనుకుంటున్నారా? ఎందుకు అంటే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా చాలా ఈజీగా దొరికేస్తుంది. బట్ మనకు తెలియని కొన్ని విషయాలు ఉంటాయి. ఎవరితో చెప్పుకోవాలో, ఎవరిని అడగాలో కూడా తెలీదు. సో, అలాంటి ఒక కంటెంటే ఈ సెక్స్ అనమాట. టీనేజ్‌లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటది. మన లవర్‌తో గానీ, మన పార్ట్నర్‌తో గానీ సెక్స్ చేయొచ్చా అని. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మనం సెక్స్ చేయాల్సిందే మన లవర్ అండ్ పార్ట్నర్. ఎందుకంటే ఒక అబ్బాయిగా నా ఫీలింగ్ చెప్తాను. నేను ఒక అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నానో నా మాటల్లో చెప్పలేనప్పుడు ఆ సెక్స్ రూపంలో ఎక్స్‌ప్రెస్ చేస్తా. ఎందుకు అంటే ప్రేమ అనేది మాటలు మించి ఉంటుంది. ప్రేమ అనేది మాటల దగ్గరే అయిపోకూడదు. దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి అంటే అది ఫిజికల్ కనెక్షన్ వల్లే సాధ్యమవుతుంది. ఒక పాయింట్‌లో నేను తెలుసుకున్న నిజం ఏమంటే లవర్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ గానీ ఆ రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య సెక్స్ అనే థింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ వాళ్ళిద్దరి మధ్య అది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 'అర్జున్ రెడ్డి' మూవీ అందరూ చూసే ఉంటారు. దాంట్లో అర్జున్ ప్రీతికి ఎప్పుడు నేను ఇంత లవ్ చేస్తున్నా, అంత లవ్ చేస్తున్నా మాటలో చెప్పింది లేదు. హి ఎక్స్‌ప్రెసెస్ హిస్ లవ్ బై ద వే ఆఫ్ సెక్స్ అన్నమాట. నిజమైన ప్రేమ ఎప్పుడు మాటలకు మించే ఉంటుంది. సో, మీ లవర్ కానీ, మీ పార్ట్నర్ కానీ మీతో ఎక్కువ సెక్స్ చేస్తున్నారంటే తను మిమ్మల్ని ఎక్కువ లవ్ చేస్తున్నారని అర్థం. అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లవ్ అనేది ఒక్కోలా చూపిస్తారు. మనల్ని ఎవరైతే నిజంగా లవ్ చేస్తారో వాళ్ళు మనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటారు. అలాగే వాళ్ళు మనతో ఎక్కువ మాట్లాడాలనుకుంటారు. ఇంకొంతమంది సెక్స్ చేయాలనుకుంటారు. బాయ్స్ ఇలాంటి విషయాలు కమ్యూనికేట్ చేయడానికి ఫ్రెండ్స్, కొలీగ్స్ చాలామంది ఉంటారు. బట్ ఇలాంటి విషయాలు గర్ల్స్ కమ్యూనికేట్ చేయడానికి కొంచెం పాజిటివ్‌గా ఫీల్ అవుతారు. ఇలాంటి వాటి మీద నాలెడ్జ్ లేకే అమ్మాయిలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా. దాంట్లో ఒక అబ్బాయి తన వైఫ్‌తో కాకుండా వేరే అమ్మాయితో కలవాల్సొచ్చింది. సెక్స్ చేయాల్సొచ్చింది. ఎందుకు ఇలా చేశారని తనని అడిగితే, నా వైఫ్ నాకు కావాలనుకున్నప్పుడు నేను అడిగినప్పుడు తను నాతో కలవడం లేదు. అందుకే బయట నేను వేరే ఆప్షన్ చూస్ చేసుకున్నాను అని. ఎందుకు అని తన వైఫ్‌ని అడిగితే తను చెప్పిన ఆన్సర్, తను నాతో ముందులా లేడు, టైం స్పెండ్ చేయడం లేదు, తను నాతో ఎక్కువ మాట్లాడడం లేదు. అలాంటప్పుడు నేను తనతో ఎలా కలవాలనిపిస్తుంది. ఒక్కోసారి నాకే అనిపిస్తుంది నేను తనకి దీనికోసం వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ లేక వారి మధ్య థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వాల్సొచ్చింది. మేబీ చాలామంది సెక్స్‌లో ఏముంది అని లైట్ తీసుకుంటారు. కానీ సెక్స్ అనే రోల్ ఇద్దరి లైఫ్‌లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో. సో, మీ లవర్ కానీ, పార్ట్నర్ గానీ మీ దగ్గర ఏం కోరుకుంటున్నారో తెలుసుకోండి. వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికి ట్రై చేయండి. ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక అప్స్ అండ్ డౌన్స్ 2 ఉంటాయి. అవి దాటుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేకానీ దొరికింది కదా ఛాన్స్ అని చెప్పి విడిపోవడం కాదు. ఒక్కసారి ఇది వినండి. వదులుకోవటం ఎంతసేపు? క్షణం పట్టదు. కానీ పట్టుకోవాలంటేనే దమ్ముండాలి. కష్టం వచ్చినప్పుడు తుంచుకోవటం కాదు, పంచుకోవాలి. ఈ ఛానల్ మోటో ఏమంటే జెన్యూన్‌గా, ట్రూగా మాట్లాడడానికి ఈ ఛానల్ పెట్టా. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చెయ్యి.